స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు 2014 వరకు, ఈరోజు దగ్గర 2014 వరకు ఉన్నటువంటి ప్రధానమంత్రులందరూ, ఆనాటి మంత్రివర్గాలు అందరూ కూడా కృషి చేసి 75 ఏళ్ల భారతదేశంలో ఎన్నో సంస్థలు నెలకొల్పారు. ఎంతో ఆస్తులు ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కూడబెట్టి ఉంచారు. ఈరోజు ఈ 8 ఏళ్లలో స్టెప్ బై స్టెప్ కొంచెం ఏదో చేసుకుంటూ వచ్చి ఉన్న పళంగా మేము వ్యాపారం చేయడానికి లేము ఇక్కడ అని చెప్పి ప్రైవేట్కి మొత్తం అన్ని మళ్ళించేయడానికి చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదంటే రైల్వేస్ కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ప్రతి దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేసేస్తాం. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ. ఎవరు ఈ అధికారాన్ని ఇచ్చారు అసలు? దీపం ప్రోగ్రాంతో ఎవరు ఈ అధికారాన్ని ఇచ్చారు? మేము ఓట్లేసింది 5 ఏళ్ల పాటు మాకు కస్టోడియన్స్గా ఉండమని. భారతదేశ ప్రజలమైన మేమే ఇచ్చుకుంటున్న రాజ్యాంగం అనుకున్నాం కదా. ఇందులో భాగంగానే ఎన్నుకోవాల్సినటువంటి ప్రతినిధులకి మీరు మాకు ఆలోచించి మాకు అనుగుణంగా ఇక్కడ ఈ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చెయ్యాలి, మాకు రక్షకులుగా కస్టోడియన్స్లా ఉండాలి. నాట్ అస్ మోనోపలిస్టిక్ యాక్ట్, వీళ్ళగా కాదు, నియంతలుగా కాదు, మీరు రాజులు కాదు, ఇది రాచరికం కాదు, ప్రజాస్వామ్య దేశంలో మాకు మీరు కస్టోడియన్స్ మాత్రమే అని ప్రజలు చెప్తే ఈరోజు ఎవరికి ఈ అధికారం ఇచ్చారు సార్ అమ్మడానికి? అంటే మిగతా వాళ్ళందరూ పిచ్చివాళ్ళ, ప్రధానులందరూ చేసిన వాళ్ళు? అంటే ఒక లిస్ట్ కూడా ఉందండి. నెహ్రూ గారి సమయంలో 118 ఆర్గనైజేషన్ పెద్దగా చిన్నగా ఎలా పెట్టారు. ఇందిరాగాంధీ గారు, అంతకుముందు నెహ్రూ గారి నెహ్రూ గారు కావచ్చు, 50-60 శాస్త్రి గారు కావచ్చు, శాస్త్రి గారి తర్వాత అలాగే ఎన్ని పెట్టారు. ఆఖరికి దీంట్లో 1991లో పివి నరసింహరావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న తర్వాత రంగరాజన్ గారు ఇంతకుముందు రిపోర్ట్ కూడా ఇచ్చారండి గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్గా ఉన్నప్పుడు. ఆయన నెంబర్ ఆఫ్ వీటి మీద బేస్ అయ్యి ఆ రోజు సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు, డోర్స్ ఓపెన్. ఆ రోజు భారతదేశం బంగారం కుదువు పెట్టాల్సిన పరిస్థితి నుంచి ఆ రోజు తప్పనిసరి. దానివల్ల మంచి జరిగింది, చెడు జరిగింది. అప్పటి నుంచి అమ్మకం మొదలు పెడదామని చూస్తే అప్పుడు పాపం అమ్మకం కుదరలేదు. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మొదలుపెట్టారు. మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత కూడా కొన్ని అమ్మకం చేశారు. అంటే ఒక్కళ్ళనే, నేను మోడీ గారినే అనాల్సిన పని లేదండి. అది వాళ్ళు ఏదో కిటికీ ఏదో ఓపెన్ చేస్తే మొత్తం డోరు కాదు పైకప్పు కూడా ఓపెన్ చేసేటట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎవరికి? గుమా వ్యాపారులు. ఎవరి గుమా వ్యాపారులు? ఇప్పుడు ఎవరికన్నా పిల్లలు ఉంటే ఒకళ్ళో కుటుంబం ఉంటే వాళ్ళు బామర్దో, నార్ల వారు చెప్పారు కదండి, బామర్ది ఆ రోజు పెద్ద కవిత రాశాడు ఆయన, మంత్రి గారికి కానీ పెద్ద ఎందుకు లేండి, మళ్ళీ ఇప్పుడు అది కాంట్రవర్సీ అవుతుంది. అలా రాస్తే ఇవాళ ఆయనకు ఒక కుటుంబం ఉంటే పోయేది అనుకున్నారు. పెద్ద కుటుంబం, అమితమైన కుటుంబం. గుజరాతీ వ్యాపారులు, మిగతా మార్వాడి నుంచి వచ్చిన వ్యాపారులు, వీళ్ళు 1200 మంది ఈ దేశం మీద పడ్డారని చెప్తున్నారు. వీళ్ళ కోసం గవర్నమెంట్ పనిచేస్తుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి ఒక గొప్ప సంస్థని ఆ రోజు మనం స్థాపిస్తే దానికి నిధులు ఇవ్వడంలో ఆప్ చేసి, కాగితం మన చిన్నప్పుడు కాగితంతో విమానం చేసుకునేవాళ్ళం, ఇలా వేసేవాళ్ళం. పడవలో విమానాలు గుర్తుంది, పేపర్ తిప్పి. చాలామంది ఇప్పుడు పిల్లలకే చేసుకోవట్లేదేమో కానీ వర్షం వచ్చినప్పుడు పడవ చేసి వెళ్తే కొంతకాలం బోటు కూడా వెళ్ళేది. పడవ చేయటం కూడా వచ్చు నాకు, చెప్తున్నాను. విమానం కూడా వేసేవాళ్ళం. సరే, కాలేజీలో కూడా స్టూడెంట్స్ ఆ రోజు అమ్మాయిల మీద విమానం వేసేవాళ్ళు. అదే గొప్ప ఏదో విజయం కదా అనుకునేవారు కొంతమంది, మన కాదండి. అలాంటిది ఆ కాగిత విమానం కూడా చేయటం రాదనుకుంటా. ఎందుకంటే చిన్న అంబానీ గారు కొంచెం ఆ విధంగా పెరిగాడు కదా, పెద్ద అంబానీ గారు అబ్బాయి రాదని. అలాంటి ఆయనకి రాఫెల్స్లో దర్శకులు అక్కడికి వెళ్ళి ఆయన ఎంటబెట్టుకెళ్ళి కాంట్రాక్ట్ వచ్చేటట్టు చూశారండి. వాళ్ళు శ్రీలంకలో చూస్తున్నాం. శ్రీలంక కూడా ఇచ్చి మళ్ళీ విత్డ్రా చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయిలేండి, పక్కన పెడదాం. కానీ ఏం జరుగుతుంది, అదానీ గారికి ఇవ్వమని చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో బొగ్గులో ఏం జరుగుతుందో చూస్తున్నాం. అందువల్ల చాలా బాధాకరంగా ఉందండి దేశం ఒక ఆర్థిక పరిస్థితి. వాళ్ళు ఏం చెప్పారంటే 2013లో మోడీ గారు వస్తే రూపాయి అవుతుంది, మన గొప్ప రోజులు 1947 నాటికి. 47 కూడా $1 లేదండి, ₹3. స్వతంత్రం వచ్చినప్పుడు ఒకటి అనుకుని యాక్చువల్గా ఇమ్మీడియట్గా డాలర్ మార్కం విలువ ఒక డాలర్కి $3 వచ్చేది. అందువలన తర్వాత ఎన్ విలువ, ఇప్పుడు జపనీస్ ఎన్ కానీ చైనా విలువ చాలా తక్కువ ఉండేది మనకంటే. అందుకని నేను అంటున్నా, ఇప్పుడు $70-60 డాలర్ విలువ పడి మోడీ గారు ఇచ్చిన వ్యాఖ్యలు ఉన్నాయి, చూశాను. ఆయన సరే, మరి ఆయన మాట్లాడేది ఈ డాలర్ విలువ పడిపోయింది ఎందుకు పోతాను చాలా దారుణంగా మాట్లాడారు. $55
ఇవాళ 78 రూపాయలకు చేరువలో ఉందండి. మేము 100 కొట్టేంత వరకు విశ్రమించలేదంటున్నారు కొంతమంది. అలాగే 60 రూపాయలు, నేను డీజిల్ గురించి మాట్లాడిన అదొక పెద్ద సబ్జెక్ట్. కానీ 55 రూపాయలు, $110 బ్యారెల్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయ విపణిలో $110 ఉన్నప్పుడు 55 నుంచి 60 రూపాయలు డీజిల్ ఉంటే, రూపాయి పెంచితే వెంటనే స్మృతి ఇరానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, మోడీ గారు, మా రాష్ట్ర ప్రభుత్వం ఏమైపోతుందని ఈయన అందరూ గొడవ చేసి బీభత్సాలు చేసి అసలు ప్రపంచంలో కనీవిని వేరు కానీ భయోత్పాతం వచ్చినట్టు సృష్టించారు రూపాయి. ఇవాళ 99 రూపాయలు ఉంది. ఇంకా దారుణం ఏంటంటే మొన్నటి వరకు మే వరకు కూడా మే 15-18 వరకు నేను లెక్క చూశాను. శ్రీలంకలో 249 రూపాయలు డీజిల్ మన దగ్గరని అంతా బత్తాయి వాట్సాప్ ఇన్ఫర్మేషన్ చేశారండి. 4.57 రూపాయలు వస్తుంది. ఆ రోజు పెరిగి అంటే శ్రీలంక రూపాయి ఇండియా మార్క్ ధర పడిపోయింది. అని లెక్కేసుకుంటే ఆ తర్వాత మే 24 ఇప్పుడు పెంచినట్టున్నారు. ఆ లోపు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా శ్రీలంకలో డీజిల్ రేటు 60 రూపాయలు, 62 రూపాయలు. 249 రూపాయలు డివైడ్ బై 4.57 చేయాలి పెట్రోల్ రేటు. అలాగే గుడ్డు చూశారు అక్కడ 30 రూపాయలు, 28 రూపాయలు ఉంది అని గొడవ చేసి తినలేకపోతున్నారని వెంటనే మీ మీడియా వాళ్ళు రెడీగా అందుకున్నారు శ్రీలంక బాధలు. శ్రీలంక ఇబ్బందులు ఉంది కాదంటలేదు. గుడ్డు 28 రూపాయలు డివైడ్ బై 4.50 చేస్తే 6 రూపాయలు ఉంది. ఇండియాలోనే అనేక చోట్ల 7 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు కూడా అమ్ముతున్నారు. శ్రీలంక బట్ ఆర్థికంగా అది కొంత ఫెయిల్ అయింది నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల. కానీ దాంతో కంపేర్ చేసి ఇండియా బాగుందని చెప్తున్నారు. వెలిగిపోతుంది ఇండియా అంటే. ఏంటి వెలిగిపోవడం అండి? శ్రీలంకతో కంపేర్ చేసి శ్రీలంక అంతా కలిపి రాయలసీమ అంత లేదు భూభాగం. దాంతో మనం కంపేర్ చేసుకున్న పెద్దగా ఐస్లాండ్ లేదా నేను చెప్తున్నా ఇతర కంట్రీస్ని వీళ్ళు నార్వే, స్వీడన్ పాపులేషన్ అంతా దాంతో కంపేర్ చేసుకోడు. ఫిన్లాండ్ని, డెన్మార్క్ని, ఎంత దేశాలు ఉంటాయి. డెన్మార్క్ అయితే నార్వే, స్వీడన్ కొంచెం పెద్ద అని చెప్పిన ఆ పాపులేషన్ తక్కువ, దాంతో కంపేర్ చేసుకోరు. సింగపూర్తో కంపేర్ చేసుకోరు. ల్యాండ్లో అక్కడ చిన్న దీవైన సహజ వనరులే లేని సింగపూర్లో వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత అంతా కలిపి 50 లక్షల మంది లేని ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత, ఇండియా ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత, ఏమీ పట్టించుకోరు. జనాలకి ఏమక్కర్లేదు. జపాన్ తోటి కంపేర్ చేసుకో మన గుండె చచ్చిపోతారు. జపాన్ అన్నమాట అక్కడ కొంతమంది. నేను అన్నాను సింగపూర్ సంగతి చెప్తున్నాను. అంతా కలిపి 50 లక్షల పాపులేషన్ లేదండి. ఫారెక్స్ రిజర్వ్స్ ఇప్పుడు 400 మంది, ఇప్పుడు 500 లోపు పడిపోయినాయి చెప్తున్నాను. ఇలా కొనాలంటే సింగపూర్ మన ఫారెక్స్ రిజర్వ్స్ కంటే ముందు ఉంటుంది. 135 కోట్ల జనాభా ఉన్న దేశం. దానికి అసలు సహజ వనరులు మంచిలు కూడా మలేషియా నుంచి కొనుక్కుంటున్నారండి వాళ్ళు. సరే, మనం కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కొన్నింటిని అమ్మటానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదని అనకూడదండి. 1-2 ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో అవుతాయి కొన్ని. బిఎస్ఎన్ఎల్ని చంపేశారు, అది తప్పు అంటున్నాను. 4G టెక్నాలజీ ఇవ్వకుండా చంపేశారు. బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీస్ అందని అంటలేదు, వాళ్ళ వ్యవహార శైలి ఆ సంస్థను రెండు ఉన్నాయి దీంట్లో. కేంద్ర ప్రభుత్వం అంటే ఈ మోడీ గారి ప్రభుత్వం కాదు, ఇంతకుముందు ప్రభుత్వం కూడా. ఎయిర్ ఇండియా అని ఇండిగో ఎవరిదండి? గుమా వ్యాపారులు కాదా? ఎలా వచ్చింది అడ్డంగా? దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదా? ఇది ఎయిర్ ఇండియాని తగ్గించడానికి, లేదంటే ఈ ఇండిగోలు అన్నీ బయట నుంచి ఎలా వచ్చినాయి? సరే, ఇవన్నీ వ్యవస్థలు పక్కన పడి ఇంకా దారుణం ఏంటంటే, మొన్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జీవీకే రెడ్డి గారిని బలవంతానికి తీసుకున్నారా, పేక మీద కత్తిపెట్టి లాక్కున్నారు, ఏం పెట్టారో ఆయన ఎప్పుడొకప్పుడు జీవిత కథ రాసినప్పుడు చెప్తారు. ఎంత అవమానం జరిగిందో తెలుగువాడికి. ఆయన ఒక్కడికే కాదు, నవయోగా విశ్వేశ్వర గారు కానీ, ల్యాంకో రాజగోపాల్ గారి పవర్ ప్రాజెక్టులు కానీ, జిఎంఆర్ గారి జగంది మల్లికార్జునరావు పవర్ ప్రాజెక్టులు కానీ, గంగవరం పోర్టులో డివిఎస్ రాజు గారిది కానీ ఇవన్నీ కూడా చెప్తారు. వీళ్ళన్నీ లాక్కుందే ఆదాని రాజమార్తాండ గండ పేరుండ ఆదానిజీ అని. ఆయన వ్యాపార సామ్రాజ్యానికి చక్రవర్తి, సూపర్ చక్రవర్తి ఏమో వాళ్ళ మిత్రులే ఉంటారు పైన. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, నేను ఒక్క పాయింట్, నేను ఆ బొంబాయి ఎయిర్పోర్ట్లో 6,000 ఎన్నో ఇళ్ళు ఉన్నాయంట. ఆ ల్యాండ్ ఎలాగో వాళ్ళది కదా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళకి లీజ్ ఉంది కదండి ఎయిర్ ఇండియాది. ఎయిర్ ఇండియా వాళ్ళ ఉంటాయి కదా అని చెప్పు. అప్పుడు జీవీకే రెడ్డి గారు అది క్లెయిమ్ చేయాల. ఎందుకంటే ఆ బొంబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆ యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎయిర్ ఇండియాది ఉందని. 2 ప్రభుత్వ సంస్థలు కదా, అడగలేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆదానిగా తీసుకున్న తర్వాత ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ అయిన తర్వాత మొత్తం ఆస్తిని మీరు ఖాళీ చేసామని తాకీదు ఇచ్చింది. దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా అంటండి. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, గజం ఎంత ఉందనేది వెరిఫై చేసుకోండి. ఎన్ని గజాలు ఫీట్లలోనే లెక్కేస్తారు ఇక్కడ బొంబాయిలో.
సహార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ముంబై శాంతాక్రూజ్ కానీ అక్కడ ఉన్నాయి. దాంట్లో ఒక్కసారి చూడండి. దాంట్లో ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పాలంట. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగాను, తర్వాత ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ కంపెనీకి 70% వాటా, మిగతాది ఈ రెండు కూడా అదానిగా చేజిక్కించుకున్నారు జీవీకి రెడ్డి గారి దగ్గర నుంచి. అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రైవేటైజేషన్ నేను పూర్తిగా తప్పు పట్టనండి. ఏదో మనకేమో బీజేపీ మీద ఏమో వ్యక్తిగత వైరమేం లేదు, మోడీ గారి మీద ఏం లేదు. కానీ ఏంటంటే దేశం ప్రగతి ఇదని చెప్తా ఉన్నారు, అడ్డంగా అమ్మేస్తూ ఉన్నారు. ఎవరికి అమ్ముతున్నారు? గుమా వ్యాపారులకు అమ్ముతున్నారు. వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, దాని ఆస్తి ఎంత? 1,50,000 కోట్ల పైన ఉంటే పావలా బేడాకి అమ్మడానికి సిద్ధపడి దాన్ని నాశనం చేయడానికి మన ప్రొడక్షన్ స్టీల్ రేట్ ఎంత ఉందండి? వాళ్ళు కనీసం దానికి ఒక 5,000 కోట్ల రూపాయల లాభం రావాలి. దాని ప్రొడక్షన్ తగ్గించేస్తే 972 కోట్లు ఎంతో లాభం. అయినా ఇంత బాధలు పడినా సరే 972 కోట్లు ఎంతో లాభం వచ్చింది. మన నిజంగా శ్రామికులకి దక్కుతుంది సార్. కాదు, వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఎలా చంపేయడం చూస్తారు. ఎలాగన్నా పిచ్చుకుక్క చంపే ముందు పిచ్చుకుక్కని ముద్రేసి చంపేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ప్రాబ్లం నేను ఆల్రెడీ నా బంగారం మంచిది అయితే అక్కడ దాకా ఎందుకని నా బంగారాలు ఎవరో మీకు చెప్పాను 6-7 బంగారాలు. నిజమండి. జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బట్టి విక్రమ గారు, వీరభద్రం గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఎవరన్నా సరే అందరూ మా బంగారాలు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కనుక అందరూ ఏకమై విశాఖపట్నం నడిగడ్డ మీద నుంచుని ఎవడొస్తాడు రా రండి, జగను, చంద్రబాబు, కళ్యాణ్ గారు, మేమందరం ప్రజా సంఘాలు అందరూ గౌరవీయులు అందరూ కలిసి అక్కడ పెద్ద రాజకీయ నాయకులు ఎవరు అందరూ అలాగే ప్రజా సంఘాలు అందరూ అక్కడ కూర్చుని నిలబడి ఎవరు వస్తారని గర్జించమనండి. ఎవరో గుజరాత్ నుంచి ఎవరు వస్తారో చూద్దాం. అక్కడ అది లేదు. ఎందుకు లేదంటారు సార్? మీ వల్లే ప్రాబ్లం. నేనేం చేశాను మధ్యలో? చెప్తున్నానండి. నేనేం చేశాను మీరంటే మీరు ఏమంటున్నారంటే మీడియా అంటే కలిసి ఎందుకు పోరాడలేకపోతున్నారని నిలది ఇట్లా నేను చాలాసార్లు వచ్చాను. ఆ విశాఖ ఉక్కు అంటే అది ఒక భవనాలు అయితే ఒక భూమి యంత్రాలు కాదు. ఒక సెంటిమెంట్. తెలుగు వాడు ఆత్మగౌరవానికి, త్యాగానికి, అంతమంది కాల్పుల్లో 30 మంది చనిపోతే వాళ్ళ రక్తం యొక్క ధారల యొక్క త్యాగంతో తెలుగు వారు అన్నాను. మళ్ళీ నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వారు. ఆదిలాబాద్ జిల్లాలో కాల్పులు జరిగినాయి. జగిత్యాలో మనిషి చనిపోయాడు. గాయాలతో ఉన్న వరంగల్లో గాయాలతో ఉన్నారు. ఎక్కడ ఆదిలాబాదు, ఎక్కడ జగిత్యాల, ఎక్కడ వరంగల్, ఎక్కడ అనంతపురం, ఎక్కడ పాలకొల్లు, ఎక్కడ శ్రీకాకుళం. ఆ త్యాగంతో ఏర్పడిన ఒక గొప్ప సంస్థని అక్కడ రైతులు భూములు ఇచ్చి వాళ్ళ వరకు సరైన ఉద్యోగాలు రాయడానికి త్యాగంతో ఇచ్చిన సంస్థని ఒక పచ్చి భక్తు గుజరాతీ వ్యాపారి చూసి అమ్ముతుంటే నిలదీయలేని వాళ్ళు ఎలాగో చేస్తారండి. వీళ్ళకేమైంది? కలిసి పోరాడిన ఇదే మాట అక్కడ జరిగి ఎన్ని సంవత్సరాల పాటు జరిగిన సభల్లో చెప్పాను నేను, బతిమాలాను. వీళ్ళు ఇటు వస్తారు, వీళ్ళు అవగానే వాళ్ళు వస్తారు, వాళ్ళు అవగానే వీళ్ళు వస్తారు, వీళ్ళు చూసుకుని వాళ్ళు వస్తారు. నేను ప్రత్యేక తరగతి విభజన హామీలో అందరినీ కలిపి ఒకసారి జాయిన్ చేశాను. హైవే ధర్నాలు పెట్టేసి మొత్తం నితిన్ గడ్కరీ గారు తిట్టినప్పుడు ఆయన దగ్గర ఒక ఉంటుంది, ఎక్కడ హైవేలు ఎక్కడ స్టాప్ అయిపోయినా కేంద్రం మీద తెలిసిపోతుందండి. మన దగ్గర స్ట్రక్ అయిపోతే వాళ్ళకి తెలుస్తుంది కదా కొన్ని చోట్ల చెప్పి ఇబ్బంది లేకుండా 2 గంటలు అది ఉద్యోగులకి, పిల్లలకి, స్కూల్కి ఇబ్బంది లేకుండా 10 to 12 పెట్టినప్పుడు ఆ రోజు నమ్మని కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోరాడు. ఇప్పుడు వైకాపా ఇప్పుడు కాంగ్రెస్ని రిప్లేస్ చేసింది. కాంగ్రెస్లో కొంత ఉన్న కాంగ్రెస్, వైకాపా, తెలుగుదేశం, సిపిఎం, ఆపు, లోక్సత్తా, జనసేన అన్ని పార్టీలు కలిసి తీసుకొచ్చాను. ఆ రోజు ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించడానికి చూసాం. పార్టీల యొక్క స్వార్థం వల్ల చెప్తాను, ఖచ్చితమైన పార్టీల స్వార్థం వల్ల అన్ని పక్కన పెట్టి వ్యక్తిగతాలు తీసుకొచ్చి దాన్ని వాడుకోవడానికి ఎవరికాలు నేనే హీరోనైనా వాడుకోవడానికి దాన్ని తీసుకుని అందరు కలిపి పక్కన పెట్టేటట్టు చేశారు వాళ్ళు. మేము ఆపలేదండి ఏ రోజు. మరొకసారి చెప్తాను, ఏ రోజు ఆపల. మొన్న కడపలో మీటింగ్ పెట్టాం, విజయవాడలో మీటింగ్ పెట్టాం, మళ్ళీ రేపు శ్రీకాకుళంలో మీటింగ్ పెడతాం. ఎక్కడ మేము ఆపలేదు. మేమైతే పోరాటం చేస్తానన్నాం. బట్ ఒక రాష్ట్రం యొక్క హక్కుల కోసం వాళ్ళ సింగరేణి కాలరీస్ ఇంతకుముందు చెప్పాను నేను. సింగరేణి కాలరీస్ తెలుగు గడ్డ, నడిగడ్డ ఉంటే దాంట్లో సింగరేణి కాలరీస్ సంస్థ గనులు ఐడెంటిఫై చేస్తే చట్టం మార్చేసి గుమా వ్యాపారులకు ఇవ్వడానికి, ఇంకొకళ్ళు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ ఇవ్వడానికి వేస్తుంది. అడ్డుకుని తీరాలి. విశాఖ ఉక్కని ఎవరైతే తెలంగాణ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒక తెలుగు బిడ్డగా మాకు ఆంధ్రలో తెలుగు జాతి హక్కు అని ఎప్పుడు అన్నప్పుడు సింగరేణి గడ్డ మీద ఉన్న ప్రతి గని కూడా మా తెలుగు జాతి హక్కు
అవును. అని చెప్పి మేము అంటాం. ఎందుకంటే ఒక అన్నదమ్ముల అనుబంధం, ఒకే సహోదరులు, ఉదరం, ఒకే గర్భం నుంచి వచ్చిన వాళ్ళం. లేదు, సహోదరులు అంటే ఈ మాట కేటీఆర్ కూడా అన్నారు సార్, నిజంగా ఆయన అన్నారు, మేము అంటున్నాం ఆయన సపోర్ట్ గా. మీ సింగరేణి గడ్డ, ఎస్ మా గడ్డ, అది కూడా తెలుగు గడ్డ, తెలుగువాడి అడ్డ అని మేము అంటున్నాం. కానీ రాజకీయ నాయకులు ఎందుకు అంటలేదండి? ట్రూ. నేనంటే వీళ్ళు ట్రోల్స్ చేసుకుంటారు, చేసుకోనివ్వండి, సమాజం చేసేవాళ్ళు చేస్తారు. కానీ బాధ ఏంటంటే తెలుగు జాతి, అందరికీ విజ్ఞప్తి, తెలుగు జాతి ఐక్యంగా కలిసి పోరాడాలంటే కాదు, ముందర చంద్రబాబు నాయుడు గారు రాకుండా చూడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా చూడాలి, కళ్యాణ్ గారు రాకుండా చూడాలని అక్కడ కూడా రాకుండా చూడటం, ముందర ఉమ్మడి అంశాల మీద కలిపి పోరాడండి. జల్లికట్టు కోసం వాళ్ళు పోరాడారు. మీరు అసలు మరి దీని గురించి అంటే ఇంకో నీచి నికృష్టమైన బ్యాచ్ కూడా తయారై ప్రత్యేకత ముగిసింది చెప్పండి. లేదా 2027 వరకు, మార్చి 31 వరకు ప్రత్యేకత వచ్చే రాయితీలు ఈశాన్య రాష్ట్రాలు ఇంకా అమల్లో ఉన్నాయి. వాళ్ళు 22 కూడా ఇంకా 5 సంవత్సరాలు అమల్లో ఉంటారా బాబు అని చెప్తున్నా, వీళ్ళు ఎవరు మాట్లాడరే? మా వయసు మీరు వేయరు, మీదే ఫాల్ట్ అండి ఎక్కువ. సరే, ఓకే సార్. సో మొత్తానికి సరే, దీనికి ఎండ్ ఎప్పుడు అనేది ఇంకా రేపు పొద్దున్న ప్రజల విజ్ఞులు అయితే కనుక రేపు ఎలక్షన్లలో చూస్తారు. ఇలాంటి వాటిని ఇక జరగనివ్వరని ఆశిద్దాం. మొత్తానికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలని కోరుకుందాం. తెలంగాణ అయినా సరే, ఆంధ్ర అయినా సరే, 13 కోట్ల తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబడి తీరాలి, కలిసి పోరాడాల్సిందే. ఇక్కడ కులానికో, మతానికో, వర్గానికో దేనికి ప్రాధాన్యత లేదండి. తెలుగువాడు అనేదే చాలు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువాడు అంటాడు తప్పితే తెలుగు కాపువాడు వచ్చాడు, తెలుగు కమ్మవాడు వచ్చాడు, తెలుగు బ్రాహ్మడు వచ్చాడు, తెలుగు రెడ్డి వచ్చాడు అంట. ఇది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది.